ఉంటే గాని నిరంతరము దేవాలయానికి వెళ్ళాలి. ఆ విధంగానే ప్రహ్లాదుడు కూడా కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. దీనిని ఏమంటారంటే గళం అంటారు. భగవన్నామ స్మరణ చేస్తే గళం, లేకపోతే గంగాళం. కాఫీ, టీ, టిఫిను, భోజనం ఇవంతా నింపేస్తున్నాం తప్ప దీనిని గళము అంటారు. భగవన్నామ స్మరణ చేస్తేనే ఈ యొక్క వాక్కుకి అర్థం అన్నమాట. సురరక్షకుని చూడ్కు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద వెలిన మనము మనము, భగవంతు వలకుని పదములు పదములు, పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి. ఈ బుద్ధి ఏమిటి అంటే నిరంతరం భగవంతుడి మీద ఉండాలి. పోతన్న గారు దీన్ని లాటానుప్రాసగా చేశారు. ఎసెండెన్స్ డిసెండెన్స్ అంటారుగా, ఆరోహణ అవరోహణ అంటారు కదా. పైనుంచి వచ్చేటప్పటికల్లా తండ్రి అలా చెప్పాలి అంటున్నారు, కింద నుంచి చెప్పేటప్పటికల్లా తండ్రి ఇలా చెబుతాడు అంటున్నారు అన్నమాట. దేవదేవుని చింతించు దినము దినము. 24 గంటల్లో మీ యొక్క భార్య పిల్లలు సంసారంలో మునగానాం తేలానాం చక్కగా చేసుకోవచ్చు. ఈ కలియుగంలో ఉన్నటువంటి సుఖం ఇంకెక్కడా లేదు. వేల వేల సంవత్సరాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఏమీ చేయలేము. 24 గంటల్లో 23.5 గంటలు మీ ఇంట్లో మీ పనులు చూసుకున్న ఒక్క అరగంట స్వామి దగ్గరికి రండి. ఒక్క స్వామివారి యొక్క స్వామివారి దగ్గర తల వంచితే మీరు ఇంకా ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదన్నమాట. ఆ విధంగానే ప్రహ్లాదుడు కూడా భగవంతుడి దగ్గరే తల వంచుతాను తప్ప తండ్రి గారు కదా తప్పు చెబుతున్నాను అనుకోకూడదు. ఖచ్చితంగా తండ్రి అయినా సరే ఎవరైనా సరే అని మనసులో అనుకున్నాడు. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఏమండి పుస్తకం వేశానండి రాశానండి అంటే షోకేసులో పెట్టుకోవడం తప్ప ఉపయోగం లేదు. మనం ఎంత అదృష్టం. రామాయణ భారత భాగవతాలు పోతన్న గారు తెలుగులో ఆంధ్రీకరించిన పద్యాలు మనం చెప్పుకుంటున్నాం. పోతన్న గారి కన్నా మనం ముందు పుట్టామనుకోండి, ఈ పద్యాలు మనం చదవగలమా? చదవలేమన్నమాట. మనం చాలా అదృష్టవంతులం. ఆ విధంగా కుంభినీధువు చెవిడి చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరి చేరు మనియడి తండ్రి తండ్రి, కంజాక్షునకు గాని గాయంబు గాయమే, పవన కుంభిత చర్మ భస్త్రికాక. ఈ యొక్క కొలువుతిత్తుల్లో పెద్దగా ఊదుతూ ఉంటారు గొట్టంలాగా. ఈ యొక్క శరీరం కూడా నవరంధ్రాలతో ఉన్నటువంటిది కాబట్టి ఈ యొక్క శరీరం ఉపయోగం లేదు. నిరంతరము ఈ యొక్క కాయము అంటే శరీరము భగవంతుడికి అర్పణ చెయ్యాలి. ఎలా? జగద్గురువుల ముందు సాష్టాంగ దండ ప్రణామంగా ఉరస శిరస దృష్ట్యా మనస